హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ అందాల అపరంజి బొమ్మ నా ప్రేయసకి పార్ట్ 11. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఐ మిస్ మై లవ్ అని ఉన్న లెటర్ని చూసి షాక్ అయింది చరిత. అప్పుడే ఆమెకు గుర్తుకు వచ్చింది. కార్తిక్ గారు కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా, ఈ లెటర్ తన కోసమే రాశాడేమో అని లెటర్ని అలా చూస్తూ, ఈ అమ్మాయి నాకంట అందంగా ఉంటుందా, ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూనే చదవాలా వద్దా అని లెటర్ని చేతిలోకి పట్టుకొని అలా చూస్తూ ఉంది. కానీ ఆమె మనసు ఉండబట్టి లేక లెటర్ చదివేసింది. అది చదువుతున్నంతసేపు ఆ లెటర్ తన గురించే రాసాడేమో అన్నట్టుగా చరిత మనసులోనే చాలా మురిసిపోయింది. ఆ లెటర్లో కూడా అతను ప్రేమించిన ఆ అమ్మాయి పేరు చరిత అని ఉండడం తనకి ఇంకా ఆశ్చర్యపరిచింది. ఎవరిని అడిగితే ఈ అమ్మాయి గురించి తెలుస్తుంది? ఇంతలో ఆమెను ప్రేమించిన కార్తీక్ ఎందుకు ఆ అమ్మాయితో తన ప్రేమ గురించి చెప్పలేదు? ఇంతకు ఈ అమ్మాయి ఏమైనట్టు అని రాత్రంతా ఆలోచిస్తూనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. పాపం చరితకి నిద్రలో కూడా కార్తీకే గుర్తుకు రావడంతో టక్కున లేచి కూర్చుంది. ఏమైంది నాకు? ఎందుకు పదే పదే అతని గుర్తుకు వస్తున్నాడు? అయినా కార్తిక్ గారు వేరే అమ్మాయిని ప్రేమించారు కదా, ఆ అమ్మాయి ఎవరో ఎక్కడుందో తెలుసుకొని ఎలాగైనా సరే వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి. మా తమ్ముడిని కాపాడినందుకు నేను ఈ విధంగానైనా అతనికి సహాయం చేయాలి, లేకపోతే ప్రయోజనమే ఉండదు. అయినా వేరే అమ్మాయిని ప్రేమించి నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? ఈరోజు కూడా వెళ్ళేటప్పుడు నన్ను ఎందుకు కౌగిలించుకున్నాడు? అయ్యో, ఇన్ని ఆలోచనల మధ్య నా బుర్ర అస్సలు పని చేయడం లేదు అని చరిత బాటిల్లో ఉన్న వాటర్ని తాగి పడుకుందామని బాటిల్ వైపు చూస్తే అందులో నీళ్ళన్నీ అయిపోయాయి. వంటగది వైపు వెళ్ళింది. నీళ్లు తాగేసి తన గదిలోకి వెళ్ళబోతూ ఉంటే లత చరితని పిలిచింది. చరిత కాస్త భయపడుతూనే, అత్తయ్య గారు మీరు ఇంకా పడుకోలేదా అని అడిగింది. నా కొడుకు కార్తీక్ ఇంట్లో లేకపోతే నాకు సరిగ్గా నిద్ర పట్టదులే అమ్మా, నీకు నిద్ర పట్టలేదా? అయ్యో, అదేమీ లేదత్తయ్య, మంచినీళ్ళు అయిపోయాయి, వాటర్ కోసమని ఇలా బయటికి వచ్చాను. సరే పద, నేను నీకు తోడుగా నీ గదిలోనే పడుకుంటాను, ఒంటరిగా పడుకుంటే భయమేస్తుందేమో అని లత కార్తీక్ గురించి చిన్నప్పటి విషయాలన్నీ చెబుతూ ఆమె గదిలో పడుకోవాలని మంచంపై పడుకుంది. కార్తీక్ చేసిన చిన్ననాటి అల్లరి పనులు లత చరితకి చెబుతూ ఉంది. కార్తీక్ చేసిన అల్లరి పనులు వింటూ చరిత నవ్వుకుంటూ ఉంది. అత్త కోడలు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నారో వారికే తెలీదు. ఉదయాన్నే నిద్ర లేచిన చరితకి ఆమె పక్కన అత్తగారు కనిపించకపోయేసరికి త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి ఆమె బయటికి వెళ్ళింది. సాహితీ పైన అరుస్తూ ఉన్న అత్తగారిని చూసి చరిత కూడా భయపడిపోయింది. ఏంటి చరిత, టైం ఎంత అవుతుంది? ఇంటి కోడలు ఇంత లేటుగా నిద్రలేస్తే ఎలా అంటూ చరితను కూడా భయపెట్టేసింది లత. ఇంకా నిలబడి నన్నే చూస్తున్నావేంటి? వెళ్ళు, వెళ్ళి కాఫీలు టిఫిన్లు రెడీ చేయి, నేను పూజ చేసుకోవాలి. సాహితి, నువ్వు కూడా కాలేజీకి వెళ్ళడానికి రెడీగా అని ఇద్దరికి చెప్పేసి లత పూజ చేసుకోవడానికని పూజ గదిలోకి వెళ్ళింది. రాత్రి అంత సరదాగా నాతో కబుర్లు చెప్పిన అత్తయ్య గారు ఇప్పుడేంటి ఇంత కోపంగా ఉన్నారు అని చరిత మనసులోనే అనుకుంటూ వంట పూర్తి చేసింది. అందరూ టిఫిన్ చేసిన తర్వాత సాహితి కాలేజీకి వెళ్ళిపోయింది. ఇక శ్రీనివాసరావు గారు షాప్కి వెళ్ళిపోయారు. చరిత ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది. కార్తిక్కి ఫోన్ చేసి లత మాట్లాడుతూ ఉంది. అత్తగారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంది చరిత. లత చరిత వద్దకు వచ్చి ఆమె చేతిలో ఫోన్ పెట్టేసి మాట్లాడు అని చెప్పింది. ఏం మాట్లాడాలో తెలియక ఆమె లత వైపు అలా చూస్తూ ఉంది. లత మళ్ళీ కోపడుతుందేమో అని కార్తిక్తో ఫోన్ మాట్లాడి పెట్టేసింది. చరిత, ఏమైంది?
ఇందాక నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటే అలా చూసావు నా వైపు అని లత అడిగింది. అదేమీ లేదు అత్తయ్య గారు. మీరు ఇందాక కార్తిక్ గారు ఫోన్ చేయలేదని కంగారు పడ్డారు. ఫోన్ చేశాక తిడుతున్నారు. తిడుతూ కూడా అతని క్షేమం గురించే ఆలోచిస్తున్నారు అని అడిగింది. ఓహ్! అదా! చూసావు కదా! వాడు దగ్గర ఉంటేనేమో నాకు ఎక్కడలేని కోపం వస్తుంది. కానీ దూరం అయితేనే కదా వాడు లేని లోటు తెలుస్తుంది. అన్ అదేనమ్మా తల్లి ప్రేమ. అవును. తల్లి ప్రేమ ఇలానే ఉంటుంది. నీకు ఇప్పుడు అర్థం కాదు. నువ్వు ఒక బిడ్డకు తల్లివి అయ్యాక తెలుస్తుందిలే అని నవ్వుతూ చెప్పింది లత. అత్తగారు చెప్పిన మాటలకు చరితకు దుఃఖం ఆగలేదు. చరిత ఏడవడం చూసి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అంటూ లత చరితను దగ్గరికి తీసుకుంది. మా అమ్మ ప్రేమ నాకు తెలీదు. మా అమ్మ నాన్నల ఫోటో కూడా మా దగ్గర లేదు. చిన్నప్పుడే వాళ్ళు చనిపోయారు అని చరిత లతని పట్టుకొని ఏడ్చేసింది. చరిత, నువ్వు ఏడవకమ్మా. మనకు దూరమైన వాళ్ళని తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళు తిరిగి మన దగ్గరికి రాలేరు కదా. అందుకే మన చుట్టూ ఉన్న వాళ్ళతోటే మన ప్రేమను పంచుకుంటూ బంధాలను నిలుపుకోవాలి. చూడు, నేను నిన్ను మీ అమ్మంతా కాకపోయినా ఒక అమ్మలాగే చూసుకుంటాను. అలా అని తిట్టకుండా ఉంటానని మాత్రం అనుకోకు. ఎందుకో నాకు అలా కసిరిస్తూ మాట్లాడితేనే మాట్లాడినట్టుగా ఉంటుంది. నా కోపంలోనే ప్రేమ ఉంటుంది అని ఆమె చెప్పేసి చరితని ఓదార్చింది. అత్తగారు చెప్పిన మాటలకు చరిత పట్టరాని సంతోషంతో లతని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టేసింది. వామ్మో! ఏందే చరిత ఇది? నువ్వు మరీ చిన్నపిల్లలా అయిపోతున్నావు అంటూ లత కూడా చరితను ముద్దు పెట్టుకుంది. నాకు ముద్దు పెట్టడం కాదు, ముద్దు ముద్దు మాటలు చెప్పే ఒక బుజ్జి పాపాయినో బాబునో నా చేతిలో పెట్టు అని లత చెప్పింది. ఆ మాటలు విని చరిత సిగ్గుపడిపోయింది. కార్తీక్ ఫోటోని గుండెలకు హత్తుకుంటూ, నీకు ఎన్నిసార్లు చెప్పినా థ్యాంక్స్ చెప్పినా సరిపోదు అంటూ ఆమె గదిలో అతని ఫోటోని చూస్తూ, ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు? నాకు తెలీదు కానీ నాకు ఒక అమ్మను ఇచ్చావు, ఒక కుటుంబాన్ని ఇచ్చావు అంటూ కార్తీక్ ఫోటో ఉన్న వైపు చూస్తూ చాలా సంతోషంగా ఉంది. కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయిని నిన్ను ఒకటి చేస్తే నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవలసి వస్తుందా అని మరోవైపు దిగులు పడుతూ కూర్చుంది. చీకటి పడడంతో అందరూ ఒకే చోట కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తూ ఉన్నారు. అభి పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎందుకు రాలేదు అని లత అడిగింది. ఆంటీ, పొద్దున లేటుగా లేచాను, అందుకే ఆఫీస్కి వెళ్ళడానికి లేట్ అయిందని ఇక్కడికి రాలేదు. రాత్రి పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తూ లేటుగా నిద్రపోయినట్టున్నావు, అందుకే ఉదయాన్నే లేవలేదు అని సాహితి అభిని అనడంతో, ఏంటి, నేను పిచ్చి పిచ్చి సినిమాలు చూసానా? ఏయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా జోలికి రావద్దు అని? అబ్బబ్బా, మీ ఇద్దరం మళ్ళీ మొదలుపెట్టారా? సాహితి, ఏంటా మాటలు? నీకు అస్సలు భయం లేకుండా పోయింది. నీకే నా మీద ప్రేమ తగ్గిపోతుంది అత్త, అందుకే నన్ను తిడుతున్నావు. రేపు బావ వస్తాడు కదా, అప్పుడు బావతో చెప్పి ఈ అభిమన్యు పని చేయిస్తాను. అవునా? నువ్వు మీ బావ కలిసి ఏం చేస్తారు? నాకు చాలా భయంగా ఉంది అంటూ అభి భయపడుతున్నట్టుగా ఫేస్ పెట్టాడు. సాహితిని ఉడికిస్తూ అతను వెకిలిగా నవ్వుతూ ఉన్నాడు. అభి, నువ్వు ఈరోజు ఇక్కడే పడుకో, రేపు ఉదయాన్నే మాల్ వస్తుంది అని కార్తిక్ చెప్పాడు అని మహేందర్ అనడంతో అభి సరే అన్నాడు. అక్క, నాకు నిద్ర వస్తలేదు, టీవీలో ఏదైనా సినిమా చూద్దాము అని సాహితి ఒక లవ్ సినిమా పెట్టింది. లతా మహేందర్ కొద్దిసేపు సినిమా చూసి వెళ్ళి పడుకున్నారు. సినిమా అయిపోవడంతో సాహితి సినిమా గురించే మాట్లాడుతూ కూర్చుంది. చరిత కార్తీక్ లాగానే ఆ సినిమాలో కూడా హీరో వేరే అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయితో సంతోషంగా ఉన్నాడు. అది సినిమా అంటే మరి అలాగే ఉంటుంది, కానీ రియల్ లైఫ్లో కూడా ఇలాగే జరుగుతుందా అని చరిత అడిగింది. ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. మూడుముళ్ళ బంధం రెండు కుటుంబాలను, ఇద్దరు మనుషులను ఒకటి చేస్తుంది. ఆ తాలికి ఉన్న పవర్ అలాంటిది సిస్టర్ అని అభి అనడంతో చరిత ఆలోచనలో పడిపోయింది. కానీ అభి అన్నయ్య, మీ ఫ్రెండ్ కార్తీక్ వేరే అమ్మాయిని ప్రేమించాడు కదా, మరి తనని పెళ్లి చేసుకోకుండా నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? ఆ అమ్మాయికి ఏమైంది? ఇప్పుడు ఎక్కడ ఉంది అంటూ చరిత కళ్ళ నీళ్ళతో అడిగింది. అయ్యో సిస్టర్, మీరు ఏడవకండి.
ఆ అమ్మాయికి ఏమీ కాలేదు. ఒక చిన్న సమస్య వచ్చింది తనకి. కానీ ఆ సమస్య నుండి బయటపడేశాడు ఇప్పుడు. తెలుసా? అవునా? అంటే తను ఎక్కడుంది ఇప్పుడు? ఆ అమ్మాయి పేరు కూడా చరితనేనా? నీకెలా తెలుసు? అంటే అది అది ఒక పేపర్ ఆయన కబోర్డ్‌లో దొరికింది. అది చదివేశాను అని చరిత చెప్పింది. అది చెప్పగానే అవును. తన పేరు చరిత. మేము బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని చూశాడు కార్తీక్. అంతే. అప్పటి నుండి తనని ఫాలో అవుతూనే ఉన్నాడు. కానీ ఆమె చదువు డిస్టర్బ్ కాకూడదు అని ఆ అమ్మాయికి వీడి ప్రేమ గురించి చెప్పలేదు. మేము ట్రైనింగ్ కోసం బెంగుళూరుకి వెళ్ళి వచ్చేసరికి ఆ అమ్మాయికి పెళ్లి జరిగిపోయింది మరో వ్యక్తితో. దాంతో వీడు చాలా బాధపడ్డాడు. అసలు ఆమెను మర్చిపోలేకపోయాడు తెలుసా? ఒకరోజు మా ఫ్రెండ్ పెళ్ళికని వెళ్ళాము. అక్కడ అప్పుడే ఆ పెళ్ళిలో ఆ అమ్మాయిని చూసాము. భర్త చనిపోయి ఉన్న తనని చూసి కార్తీక్ చాలా బాధపడ్డాడు అని అందరూ అనే మాటలు కార్తీక్ సహించలేకపోయాడు. అందుకే అందరి ముందే అదే పెళ్లి మండపంలో ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడు. నా ఫ్రెండ్ చాలా ప్రేమించేశాడు ఆ అమ్మాయిని. వాడి ప్రేమ చాలా పవిత్రమైనది. అందుకే వాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోగలాడు అని అభిమన్యు చెప్పడం ఆపేసి చరిత వైపు చూశాడు. ఆమె కంట్లో కన్నీళ్లు తిరిగాయి. అన్నయ్య, మీరు చెప్పేది నిజమేనా? ఆయన ప్రేమించింది నన్నేనా అని ఆశ్చర్యంగా అడిగింది. అవును చరిత, ఇదంతా నీకు చెప్పి బాధ పెట్టాలి అని అనుకోలేదు. కానీ వాడి ప్రేమ నీకు తెలియాలి అని చెప్తున్నాను. ఇదంతా నాకు తెలియక కార్తిక్ గారిని నేను చాలా బాధ పెట్టానన్నయ్య అని చరిత ఏడుస్తోంది. అక్క, నువ్వు బాధపడవకు. ఈ విషయాలు ఏవి నీకు తెలియక అలా ప్రవర్తించావు. బావకు నువ్వంటే ఎంత ప్రేమ ఉందో నీకు ఇప్పుడు తెలిసింది కదా. నీ మీద బావకి కోపం అస్సలు ఉండదులే. ఆయన బావ రేపు వస్తాడు కదా, అతనికి సారీ చెప్పు, ముద్దులతో మురిపించు అని సాహితి చెప్పడంతో చరిత సిగ్గుపడుతూ గదిలోకి వెళ్ళిపోయింది. హమ్మయ్య! ఇక నా ఫ్రెండ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని అభి నవ్వుకున్నాడు. ఎప్పుడు ఎప్పుడు తెల్లారుతుందా? కార్తీక్ ఎప్పుడు వస్తాడా అని చరిత అనుకుంటూనే నిద్రపోయింది. అందరికంటే ముందే లేచి ఇంట్లో పనంతా చేసేసి కార్తీక్కి ఇష్టమైన వంట కూడా చేసింది. లత చరితను ఆశ్చర్యంగా చూసింది. ఏంటి చరిత, ఈరోజు ఇంత ఉదయాన్నే లేచి ఈ పనులన్నీ చేశావు? కార్తీక్ కోసమా అని అడిగింది. ఆమె అవును, కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతూ చరితకి ఏం చెప్పాలో అర్థం కాక అటూ ఇటూ చూస్తూ ఉంది. చరిత ఇబ్బందిని గమనించి సరే కానీ వెళ్ళి రెడీకా, వంట చేసి నీ ముఖం అంతా చెమట పట్టేసింది అని లత చెప్పడంతో చరిత తన గదిలోకి వెళ్ళి అందంగా రెడీ అయ్యింది. ఎప్పుడూ లేనిది అందానికి మెరుపులు దిద్దింది. అద్దంలో తనని తాను పదే పదే చూసుకుంటూ ఉంది. చరితను చూస్తూ సాహితి భలే నవ్వుకుంటూ ఉంది. ఏటక్క, ఎప్పుడు లేనిది ఈరోజు ఇంత అందంగా రెడీ అయ్యావు? మా బావ కోసమా అంటూ సాహితి అడిగింది. ఎప్పుడు చూడు ఏదో ఒకటి నన్ను అంటూనే ఉంటావు. సరే కానీ నేను ఎలా ఉన్నాను? అబ్బో, నీకేంటి చాలా అంటే చాలా అందంగా ఉన్నావు. ఆ అమ్మాయిని నేనే నిన్ను చూస్తే కుళ్ళుకుంటున్నాను. ఇక మా బావ పని అయిపోయినట్టే ఈ రోజుతో అని సాహితి చరిత నవ్వుకుంటూ ఉండగానే కార్తీక్ గొంతు వినపడింది. సిగ్గుపడితేనే చరిత కార్తీక్ ముందుకు వెళ్ళింది. కానీ కార్తీక్ చరితను ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోయాడు. అమ్మా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ లతకు చెప్పేసి తన గదిలోకి వెళ్ళాడు. ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు అని చరిత కోపంగా కార్తీక్ వెనకాలే గదిలోకి వెళ్ళింది. కార్తీక్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి చరిత కనిపించింది. ఎంతో అందంగా ఉన్న చరితని చూస్తూ అతను అలాగే ఉండిపోయాడు. మళ్ళీ తన దగ్గరికి వెళితే ఏమనుకుంటుందో, ఆమెని కౌగిలించుకోవాలని ఉంది. ఇంత అందంగా ఎందుకు రెడీ అయింది, నాకోసమేనా అని కార్తీక్ సైలెంట్గా ఉండిపోయాడు. ఇక లాభం లేదు అని చరిత కాస్త ధైర్యం చేసి వణుకుతున్న గొంతుతో కార్తీక్ గారు అంటూ పిలిచింది. ఏంటి అన్నట్టు కార్తీక్ కళ్ళతోనే చూశాడు. నేను మీకు ఒక విషయం చెప్పాలి అని చరిత అంటూ ఉండగానే లత కార్తీక్ని పిలిచింది. కార్తీక్ చరిత దగ్గరికి వెళ్ళి ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు. ఆమె తడబడుతూ సిగ్గుతో తల వాల్చేసి ఏమీ లేదు, అత్తయ్య గారు పిలుస్తున్నారు, మీకు నేను తర్వాత చెప్తాను అని ఎరిపెక్కిన బుగ్గలతో సిగ్గుపడుతూ చెప్పింది. కార్తిక్కి చరిత ఈరోజు కొత్తగా కనిపించింది.
నాకోసమే ఇంత అందంగా రెడీ అయ్యిందా అని కార్తీక్ మనసులోనే మురిసిపోయాడు. సరే, నువ్వు రా, ఆ అమ్మాయి ఎందుకు పిలుస్తుందో అని ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారు. కార్తీక్ కోసం చరిత చేసిన వంటకాలన్నీ వడ్డిస్తూ ఇవన్నీ చరితనే చేసింది అని లత కార్తీక్కి చెప్పింది. కార్తీక్ చరితని చూస్తూ ఆమె చేసినవన్నీ ఎంతో ఇష్టంగా తింటున్నాడు. కార్తీక్ చూసే చూపులకు ఆమె తెగ సిగ్గుపడిపోయింది. వాళ్ళ చూపులను అర్థం చేసుకున్న లత వాళ్ళిద్దరికీ ఏకాంతం అవసరమని, కార్తీక్, మేము మా అమ్మని చూడడానికి వెళ్తున్నాము ఈరోజు సాయంత్రం అని అప్పటికప్పుడు ఏదో ప్లాన్ వేసుకొని చెప్పింది. ఏంటి లత, ఇంత సడన్‌గానా అని మహేందర్, సాహితి ఇద్దరూ ఒకేసారి అడిగేశారు. అవును, సడన్‌గా మా అమ్మ గుర్తుకు వచ్చింది. అందుకే మనం ఈరోజే వెళ్ళాలి. అభిమన్యు, నువ్వు మాతో పాటు రా అని లత అందరికీ ఆర్డర్ వేసేసింది. అత్తయ్య, నాకు ముందే చెప్పి ఉంటే నేను అన్నీ సిద్ధం చేసుకునేదాన్ని కదా అని చరిత అనింది. అయ్యో చరిత, నువ్వు కార్తీక్ ఇక్కడే ఉంటున్నారు. మేము మాత్రమే వెళ్తున్నాము. కార్తీక్ బాగా అలసిపోయాడు. వాడికి వంట చేసుకోవడం రాదు. అందుకే నిన్ను మాతో పాటు తీసుకొని వెళ్ళడం లేదు. మేము 2 రోజుల్లో తిరిగి వస్తాము. అప్పటి వరకు మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి అని లత చెప్పింది. సాయంత్రం కావడంతో అందరూ ఊరికి బయలుదేరిపోయారు. అందరూ వెళ్ళిపోవడంతో కార్తీక్ చరితతో తన ప్రేమ గురించే చెప్పాలి అనుకున్నాడు. చరిత కూడా కార్తీక్ ప్రేమలో పడిపోయాను అని చెప్పాలనుకుంది. ఏకాంతంగా ఉన్న ఇద్దరిలో మౌనం చోటు చేసుకుంది. కార్తీక్ 2 రోజులు బయటికి వెళ్ళైనందుకేమో అక్కడి వాతావరణం వల్ల జలుబు చేసింది అతనికి. పదే పదే తుమ్ములు రావడం వల్ల చరిత బామ్ తీసుకొని కార్తీక్ నుదిటిన రాసింది. కార్తీక్ చరిత చేతులని పట్టుకొని తననే చూస్తూ ఉన్నాడు. మనసులో దాగి ఉన్న ఎన్నో మాటలు పెదవి దాటడం లేదు అని కళ్ళతోనే ఇద్దరు చెప్పుకుంటున్నారు. కార్తీక్ చరితను దగ్గరికి తీసుకొని ఆమెకు ముద్దు పెట్టాడు. చరిత మౌనంగా ఉండడంతో కార్తీక్ చరితని తదేకంగా చూశాడు. చరిత సిగ్గుపడుతూనే కార్తీక్ని కౌగిలించుకుంది. అతను సంతోషంతో షాకింగ్గా చరితనే చూశాడు. ఇదంతా కళ నిజమా అన్నట్టుగా. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.